కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు ఎప్పటినుంచో ఉంది శనివారం నాడు పప్పు వండుకోవడం లేదా పప్పుచారు వండుకోవడం ఏదైనా ఫ్రై చేసుకోవడం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేసిందండి ఈ రూలు. శనివారం పూట పప్పు వండుకోకూడదు అంటున్నారు. ఆ మధ్య గురువారం వండుకోకూడదు అన్నారు. అంతకుముందు మధ్యలో కొన్ని రోజులు అమావాస్య రోజు పప్పు వండకూడదు అంటున్నారు. అదేంటో మరి పప్పుకే ఎందుకు ఇన్ని తిప్పలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం. ఈరోజు నేను శనివారం కదా, అందుకనే ఈ పప్పు గురించి చెప్తున్నాను. శనివారం అనగానే ముందుగా గుర్తొచ్చేది పప్పుచారో. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తినం కదా. 90% ఆఫ్ ద హిందూస్ తినరేమో, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఎవరు మనోభావాలు దెబ్బ తినకూడదు, కానీ జస్ట్ చెప్పాలనిపించింది చెప్తున్నాను. సర్లే, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతామా ఏంటి? మనకు నచ్చినవి మాత్రమే ఫాలో అవుతాము, నచ్చని వాటిని వదిలేస్తాం. అలాగే నేను ఈరోజు మామిడికాయ తురుముతో పప్పుచారు పెట్టానండి. చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమంది పప్పుచారులో చింతపండు కాకుండా ఇలా మామిడికాయ తురుముతో చేసుకుంటారు? ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సమ్మర్లో వచ్చే మామిడికాయలని వేస్ట్ చేయకుండా ఇలా తురుము తీసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయతో పప్పుచారు చేసుకోవచ్చండి. పప్పుచారే కాదు, పప్పుచారులో ఇలా బజ్జీలు తినే కాంబినేషన్ మీలో ఎంతమందికి అలవాటు ఉంది? నాకైతే ఇలా ఖచ్చితంగా తింటాను. పప్పు వండేటప్పుడు కొద్దిగా ముద్దపప్పు తీసుకుంటాను. ముద్దపప్పు, ఆవకాయ ఇదొక్కటి ఉంటే చాలబ్బా, ఇంకేం తినాలని అనిపించదు కదా. ఇంతకీ ఈరోజు మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.